హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 22వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్కి మరియు చైనాకి మధ్య LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి పెట్రోలింగ్ మీద ఒక ఒప్పందం అన్నటువంటిది కుదిరిందనమాట. సో రెండు దేశాల మధ్య ఇప్పుడు ఒక కొత్త ఒప్పందం. సో దీనిని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద కూడా చదువుకుంటాము. సో గత కొన్ని వారాలుగా దౌత్య స్థాయిలోనూ సైనిక స్థాయిలోనూ చర్చలు అన్నటువంటివి జరుగుతూ ఉంటే అవి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయన్నమాట. అంతేకాదు ఇక్కడ ఏంటి అంటే బలగాలకి సంబంధించి ఉపసంహరణ చేసుకోవటం అన్నటువంటిది ఒకటి, రెండవది అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు అన్నటువంటిది చేయటం. ఇవి రెండూ కూడా జరుగుతాయి. మరి 2020వ సంవత్సరంలో ఏమైంది? రెండు దేశాలకి మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ అన్నటువంటిది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గల్వాన్ వ్యాలీ లేదా గల్వాన్ లోయ అన్నటువంటిది ఉందన్నమాట. ఆ గల్వాన్ వ్యాలీలో ఉన్నటువంటి హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటి ప్రాంతం కావచ్చు, అలా మొత్తం ఒక 6-7 ప్రాంతాల దగ్గర ఏమైంది, రెండు దేశాల ట్రూప్స్కి మధ్య ఘర్షణలు అన్నటువంటివి జరిగాయి. మరి ఆ నేపథ్యంలో ఈ సరిహద్దు సమస్యల్ని పరిష్కరించాలన్నట్టుగా భారత్ చైనా అప్పటి నుంచి సంప్రదింపులు జరుగుతూ ఉన్నా కూడా ఇప్పటికీ అదొక కొలిక్కి రాలేదు. బట్ ఇప్పుడు ఒక ఒప్పందం అనేది కుదిరింది. మరి ఈ నేపథ్యంలో ఇటు దెప్సాంగ్, దెమ్చోక్ ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఏర్పాట్లకి సంబంధించి రెండు దేశాల ఒప్పందాలు జరిగాయన్నమాట. సో ఇప్పుడు 2020కి ముందు ఎలాంటి పరిస్థితి అయితే అక్కడ ఉండేదో ఇప్పుడు అలాంటి పరిస్థితే అక్కడ రాబోతూ ఉంది. దీంతో చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి 75% సమస్యలు అన్నటువంటివి పరిష్కారం అయ్యాయి అన్నట్టుగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో జాగ్రఫీకి సంబంధించి మనం ఒక్కసారి లొకేషన్స్ చూసుకోవాలి. ఏమేం లొకేషన్స్ చూసుకోవాలి? దెప్సాంగ్ అన్నటువంటి ప్రాంతం ఎక్కడుంది, దెమ్చోక్ అన్నటువంటి ప్రాంతం ఎక్కడుంది, పాంగాంగ్ సోల్ లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, గల్వాన్ వ్యాలీ ఎక్కడుంది, హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, అలాగే సియాచిన్ గ్లేషియర్ అన్నటువంటిది ఎక్కడుంది, అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నటువంటిది ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకి మరియు చైనాకి మధ్య అన్నటువంటిది, ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి. సో దీనిని మనం ఫండమెంటల్ రైట్స్ కింద, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద, అలాగే జడ్జిమెంట్స్ అండ్ కేసెస్ అన్నటువంటి టాపిక్ కింద కూడా పాలిటీలో చదువుకుంటామన్నమాట. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులేట్ చేసేటటువంటి చట్టాలు సెక్యులరిజంని బ్రీచ్ చేయకూడదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 30 అన్నటువంటిది ఏం చెప్తుంది? మన భారతదేశంలో ఉండేటటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క రిలీజియన్ని టీచ్ చేసుకోవటానికి, వాళ్ళ యొక్క రిలీజియన్ని మరింతగా ప్రాపగేట్ చేసుకోవటం కోసం వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ని ఇటు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, అలాగే వాటిని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. ఆ అధికారం అన్నటువంటిది వాళ్ళకి ఉంది అన్నట్టుగా చెప్తుంది ఆర్టికల్ 30 అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఏవైతే రిలీజియస్ లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్ రెగ్యులేట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి సెక్యులరిజంని బ్రీచ్ చేయకూడదు అన్నటువంటిదే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మరి మనం చూస్తే ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 ఏదైతే ఉందో దానిని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఆ డెసిషన్ని మళ్ళీ అపీల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ కేసు అన్నటువంటిది పెట్టినప్పుడు ఇక్కడ 3 జడ్జి బెంచ్ ఏమని చెప్పింది? ఏదైతే ఈ చట్టం అన్నటువంటిది ఉందో యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 ఇది సెక్యులరిజంని వయలేట్ చేస్తోంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే దాదాపు 17 లక్షల మంది స్టూడెంట్స్ 16,000 మద్రసాస్లో యూపీలో చదువుతూ ఉన్నారు. మరి వీళ్ళకి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కదా ఇవి. అలా అని చెప్పేసి గవర్నమెంట్ ఎయిడెడ్ మైనారిటీ రన్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి వీటిలో కూడా వాళ్ళు కేవలం ఇస్లాంకి సంబంధించినటువంటి బోధనలు మాత్రమే చేస్తూ ఉన్నారు. ప్రాపర్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అందట్లేదు అన్నట్టుగా రీసెంట్గా NCPCR కూడా రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నటువంటిది. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్పింది? ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో రికగ్నైజ్డ్ మద్రసాస్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళని రెగ్యులర్ స్కూల్స్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అన్నట్టుగా కూడా చెప్పిందనమాట.
కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, అవి తన యొక్క రిలీజియన్ని టీచ్ చేసుకోవచ్చు, కానీ కేవలం ఆ రిలీజియన్ని టీచ్ చేయడానికి మాత్రమే అవి కన్ఫైన్ అయి ఉండకూడదు. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాపర్ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు జాబ్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే లైఫ్లో మరింత ముందుకెళ్ళటానికి ఆ చదువు అన్నటువంటిది వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నటువంటిది ఇక్కడ మనం గమనించాలి. సో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నటువంటివి మనకి ఆర్టికల్ 28 కింద కూడా ఉన్నాయి. సో అప్పుడు సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలాంటి వాటిని కూడా రిలీజియస్ ఎడ్యుకేషన్స్లో భాగంగా పోర్షన్స్గా ఉంచాలి. అంతేకాని ఓన్లీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఓన్లీ ఆ రిలీజియస్ సిలబస్ని మాత్రమే నేర్పించకూడదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లదాఖ్కి 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వాలి, రీజనల్ అటానమీ ఇవ్వాలి అన్నట్టుగా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. సో దీనిని మనం పాలిటీలో చదువుకుంటాం, అలానే గవర్నెన్స్లోనూ చదువుకుంటాం. సో క్లైమేట్ యాక్టివిస్ట్ అయినటువంటి సోనం వాంగ్చుక్ ఈయన ఏం చేశారు, లదాఖ్ని 6th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి అన్నట్టుగా ప్రొటెస్ట్ చేయటం, ఢిల్లీ చలో మార్చ్ని చేయటం, దాన్ని మధ్యలో ఆపేయటం ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ డిమాండ్స్కి మేము మాట్లాడతాము అనేసి ఓకే చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రొటెస్ట్ని స్టాప్ చేశారనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి 6th షెడ్యూల్ అన్నటువంటిది, 6th షెడ్యూల్లో ఇప్పుడు లదాఖ్ని చేర్చడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, దానికంటూ ఎలాంటి కన్స్ట్రెయింట్స్ ఉంటాయి అన్నటువంటిది మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th షెడ్యూల్కి సంబంధించి మనం చూస్తే మనకి ఆర్టికల్ 244 అనేసి ఉంది కాన్స్టిట్యూషన్లో. మరి ఈ ఆర్టికల్ 244 కింద 6th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్కి మాత్రమే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, అలాగే మిజోరాం ఈ 4 రాష్ట్రాలు మాత్రమే 6th షెడ్యూల్ కింద ప్రస్తుతం ఉన్నాయి. దాని కింద ఏమవుతుంది, అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేసి ఏర్పాటు చేయటం జరుగుతుంది. వాళ్ళకి లెజిస్లేటివ్, జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు పార్లమెంట్ కానీ లేదా స్టేట్ లెజిస్లేచర్ కానీ చేసేటటువంటి చట్టాలు డైరెక్ట్గా ఈ అటోనామస్ డిస్ట్రిక్ట్కి అప్లై అవ్వవు. కాకపోతే కొన్ని మాడిఫికేషన్స్, ఎక్సెప్షన్స్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాతనే ఈ అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఆ చట్టాలు అన్నటువంటివి అప్లికబుల్ అవుతాయి. మరి అలాంటి 6th షెడ్యూల్లోకే చేర్చాలి అన్నట్టుగా ఇటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అలాగే ఇటు లదాఖ్ కావచ్చు, ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి లేదా అడ్వాంటేజెస్ ఏంటి అనేసి కనుక మనం గమనిస్తే ఇంకొకటి గమనించాలి, ఈ 4 రాష్ట్రాలు 6th షెడ్యూల్ కింద ఉన్న దీని కింద కేవలం 10 మాత్రమే అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి చూడండి. ఒకటి, ఇక్కడ ఏమవుతుంది, ఇందాక అనుకున్నట్టుగా వీళ్ళకంటూ లెజిస్లేటివ్, జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఉంటుంది అనుకున్నాం. అంటే ఇక్కడ డెమోక్రటిక్ డివల్యూషన్ అన్నటువంటిది జరుగుతోంది, పవర్స్ అన్నటువంటిది డెవల్యూషన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. రెండవది, వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్స్, ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిజర్వ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ బోడోల్యాండ్కి సంబంధించి బోడో లాంగ్వేజ్ అన్నటువంటి దీని ద్వారా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మూడవది వచ్చేసరికి ట్రైబల్ ల్యాండ్ రైట్స్ ఏవైతే ఎస్పెషల్లీ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్కి సంబంధించి, ఫారెస్ట్కి సంబంధించి, ఫిషరీస్కి సంబంధించి ఏవైనా మ్యాటర్స్కి సంబంధించి లెజిస్లేషన్ తీసుకురావాలంటే ఆ పవర్ ఆ అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఉంటుంది. అట్లానే వీళ్ళకి గ్రాంట్స్ అన్నటువంటివి వస్తాయి. ఫినాన్స్ కమిషన్ 6th షెడ్యూల్స్కి సంబంధించి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని రికమెండ్ చేస్తుంది. దానితో అక్కడ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఆ ప్రాంతం చెందటానికి, ఆ రీజన్ అన్నటువంటిది డెవలప్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మరి దీంట్లో ఉండేటటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి జాగ్రఫికల్ కవరేజ్ అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th షెడ్యూల్ అన్నటువంటిది ఎన్ని ప్రాంతాలకు కవర్ అయిందండి, కేవలం 4 రాష్ట్రాలకి మాత్రమే, అవునా? రెండవది డీసెంట్రలైజేషన్ అన్నాం ఇందాక, పవర్స్ అన్నటువంటివి ఇక్కడ డీసెంట్రలైజ్ అవుతాయి అనేసి. మరి ఈ డీసెంట్రలైజేషన్ అన్నటువంటిది ఎంతవరకు ఎఫెక్టివ్గా జరుగుతోంది మనం చూస్తే కేవలం ఈ 10 డిస్ట్రిక్ట్స్కి మాత్రమే అటోనామస్ కౌన్సిల్స్ అన్నటువంటివి ఉన్నాయి. మొత్తం బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియాకి సంబంధించి ఒకే ఒక డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అన్నటువంటిది ఉంది. సో ఎఫెక్టివ్ డీసెంట్రలైజేషన్ అన్నటువంటిది జరగట్లేదు. మూడవది, ఇప్పుడు అటోనామస్ కౌన్సిల్స్కి సంబంధించి లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ లెజిస్లేటివ్ పవర్స్ని స్టేట్ అన్నటువంటిది సరిగ్గా అందనివ్వట్లేదు. కొన్ని చోట్ల గవర్నర్ యొక్క సైన్ అన్నటువంటిది కంపల్సరీ కావాల్సి వస్తుంది.
సో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు గవర్నర్ యొక్క అసెంటే ఇక్కడ ఫైనల్ అవుతుంది. అదొకటి. 4వది వచ్చేసరికి వీళ్ళకి గ్రాంట్స్ ఇస్తూ ఉన్నారు అన్నాము, కానీ ఫినాన్షియల్ డిపెండెన్సీ అన్నటువంటిది అలానే ఉంటుంది. ఫినాన్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటి? వాళ్ళకి ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఉంటుందో అది టైంలో కాన్స్టిట్యూట్ చేయట్లేదు. అంతేకాదు స్టేట్ గవర్నమెంట్ మీదే ఫండింగ్స్ మీద ఇది డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సెంటర్ ఎప్పుడన్నా అకేషనల్గా స్పెషల్ ప్యాకేజ్ని ఇస్తుంది తప్ప ఫండ్స్ అన్నటువంటిది సరిగ్గా రావట్లేదు. ఇది కాకుండా కరప్షన్ అన్నటువంటిది ఉంటుంది, ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అన్నటువంటిది ఉంటుంది, స్కిల్స్ ఉండేటటువంటి ప్రొఫెషనల్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇష్యూసే అనమాట. మరి ఈ టైంలో ఏం చేయాలి? జాగ్రఫికల్ కవరేజ్ని పెంచాలి, అంటే 6th షెడ్యూల్ ఏరియాస్ని పెంచాలి. అలాగే రెగ్యులర్ ఎలక్షన్స్ అన్నటువంటివి జరగాలి. ఈ ట్రైబల్ ఎలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డామినెన్స్ని రెడ్యూస్ చేయాలి. ఫ్రీ ఫెయిర్ రెగ్యులర్ ఎలక్షన్స్ అన్నటువంటివి ఇక్కడ జరగాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఫండ్స్లో కావచ్చు, ఫంక్షనింగ్లో కావచ్చు. ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉంటే అప్పుడు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది అక్కడ నిజంగా రావటానికి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అందుకే ఇప్పుడు 6th షెడ్యూల్లో మమ్మల్ని కూడా చేర్చండి అన్నట్టుగా లదాఖ్ స్టేట్హుడ్ కోసము, అలాగే 6th షెడ్యూల్లో మమ్మల్ని చేర్చండి అన్నట్టుగా డిమాండ్స్ చేస్తోందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెక్యులరిజం అన్నటువంటిది మన కాన్స్టిట్యూషన్లో కోర్ పార్ట్ అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి దీనిని పాలిటీలో చదువుకుంటామన్నమాట. సెక్యులరిజం అన్నటువంటి టాపిక్ కింద, అలాగే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాము. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? ఒకటి, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే ఏంటి? రెండవది సెక్యులరిజం. సెక్యులర్ అన్నటువంటి పదం మన కాన్స్టిట్యూషన్లో మొదటి నుంచే ఉందా అన్నటువంటిది. మూడవది, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు కేసు ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, బేసిక్ స్ట్రక్చర్ అన్నటువంటి కాన్సెప్ట్ మనకి 1973లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఆవిర్భవించింది. ఏంటి ఆ కేస్ అన్నటువంటిది చూస్తే, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అన్నటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత పార్లమెంట్కి మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ని అమెండ్ చేసేటటువంటి అధికారాన్ని ఇచ్చారు. అయితే పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దేన్నైనా అమెండ్ చేయొచ్చా అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్తే 1951లో శంకరీ ప్రసాద్ కేస్, 1965లో సజ్జన్ సింగ్ కేస్, వీటన్నింటిలో కూడా అబ్సల్యూట్ పవర్ అన్నటువంటిది పార్లమెంట్కి ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలి. ఆర్టికల్ 13 అలాగే ఆర్టికల్ 368 ఈ రెండింటి కింద అమెండ్మెంట్స్ చేపట్టడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లా అన్నటువంటి పదాన్ని డిఫైన్ చేస్తుంది ఆర్టికల్ 13 అన్నటువంటిది. సో ఒక ఆర్డినరీ లెజిస్లేటివ్ పవర్ అన్నటువంటిది ఉంటుంది పార్లమెంట్కి, అంతే తప్ప కాన్స్టిట్యూషన్ని ఇష్టం వచ్చినట్టుగా అమెండ్ చేసేటటువంటి అధికారం లేదు. కానీ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 368 అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటిది. సో పార్లమెంట్కి మన కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్నైనా కూడా అమెండ్ చేసే అధికారం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ కూడా. కానీ ఆర్టికల్ 13 క్లాజ్ 2 అనేది ఏమని చెప్తుంది? స్టేట్ అన్నటువంటిది ఏ చట్టాన్నైనా కూడా మన పార్ట్ 3 ఏదైతే ఉంటుందో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి వాటిలో ఉన్నటువంటి రైట్స్ని తీసేసేలాగా, టేక్ అవే చేసేలాగా ఏ చట్టము చేయకూడదు అన్నట్టుగా చెప్తుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఆర్టికల్ 13కి ఆర్టికల్ 368కి మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చింది. అయితే 1967లో గోలక్నాథ్ కేసు అన్నటువంటిది జరిగింది. గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అన్నటువంటిది? పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం లేదు అన్నట్టుగా చెప్పింది. ఓన్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మాత్రమే ఆ పవర్ ఉంటుంది అన్నట్టుగా చెప్పిందనమాట. అయితే దాని తర్వాత మళ్ళీ 1917లో ఆర్సీ కూపర్ కేసు అన్నటువంటిది కావచ్చు, అదే సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి మాధవరావ్ సింధియా కేసు కావచ్చు, ఆ టైంలో ఇందిరాగాంధీ ఏం చేసింది? 24th, 25th, 26th అలాగే 29th అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది. మరి వీటన్నింటినీ కేశవానంద భారతి కేసు ద్వారా మళ్ళీ క్వశ్చన్ చేయటం జరిగింది, ఛాలెంజ్ చేయటం జరిగింది.
మరి ఈ నేపథ్యంలో కేశవానంద భారతి కేసు ఏంటి, కేరళ గవర్నమెంట్కి అలాగే 2 రాష్ట్రాల యొక్క ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిందనమాట. మరి ఈ నేపథ్యంలో రిలీజియస్గా ఓన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇంటర్ఫెరెన్స్ లేకుండా దానికి సంబంధించి రైట్ టు మేనేజ్ అధికారం ఎవరికి ఉంటుంది అన్నటువంటిది ఆర్టికల్ 26 కింద ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మరి ఆ టైంలో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ పార్ట్నైనా కూడా అమెండ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఏ పార్ట్నైనా అమెండ్ చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని అమెండ్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ని అమెండ్ చేయకూడదు అంటే ఏంటి, ఎసెన్షియల్ ఫీచర్స్ అనేసి కాన్స్టిట్యూషన్లో కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే బేసిక్ స్ట్రక్చర్లో ఉంటాయో వాటిని అమెండ్ చేయకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని తీసుకొచ్చింది. కానీ ఇందులో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్నట్టుగా డెఫినేషన్ మాత్రం ఇవ్వలేదు. అది ఆ టైంలో ఎవరైతే జడ్జిగా ఉంటారో వాళ్ళ యొక్క విజ్ఞతకి వదిలేసిందనమాట. కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ యొక్క సుప్రీమసీ ఉండాలి, రూల్ ఆఫ్ లా అన్నటువంటిది ఉండాలి, జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అన్నటువంటిది, అలానే సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రైన్ అన్నటువంటిది, వెల్ఫేర్ స్టేట్ అన్నటువంటిది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నటువంటివి, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇలాంటి కొన్నింటిని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నటువంటిది వచ్చింది మనకి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది కరెక్టే అన్నట్టుగా దీన్ని అప్హెల్డ్ చేసింది. మరి ఫస్ట్ మనం గమనించాలి, 1965లో బేసిక్ స్ట్రక్చర్ థియరీ అన్నటువంటిది ఫస్ట్ టైం జస్టిస్ మధోల్కర్, సజ్జన్ సింగ్ కేసులో 1965లో జస్టిస్ మధోల్కర్ ఫస్ట్ టైం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి 1963లో సుప్రీంకోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క డెసిషన్ని రెఫర్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫర్ చేసినా కూడా మళ్ళీ ఎప్పటి నుంచి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వచ్చింది, 1963 నుంచి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సెక్యులరిజం అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో భాగం అన్నట్టుగా చెప్పింది. మరి సెక్యులరిజం అంటే ఏంటి, ఇది ఒక ఐడియాలజీ అనమాట. స్టేట్ని రిలీజియన్ని స్టేట్ని సపరేట్ చేసేటటువంటి ఒక ఐడియాలజీని ఈ సెక్యులరిజం అన్నటువంటిది. లౌకికవాదం అని కూడా పిలుస్తూ ఉంటాం మనం, రాష్ట్రం నుంచి మతాన్ని వేరు చేయటం. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, సైక్లోన్ డానాకి సంబంధించి. సో దీనిని మనం జాగ్రఫీలో చదువుకుంటాము. సో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఒక సైక్లోన్ అన్నటువంటిది పుట్టింది. దానికి పేరే ఏమని పెట్టారు, డానా అన్నటువంటిది. ఏ దేశం పెట్టింది ఈ పేరుని, ఖతార్ అన్నటువంటిది డానా అన్నటువంటి పేరుని సజెస్ట్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఐఎండీ ఏమని చెప్పింది, వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిషా ఈ ప్రాంతాల దగ్గర తీరం దాటబోతోంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సైక్లోన్ అన్నటువంటి టాపిక్ గురించే మనం చదువుకోవాలి. సైక్లోన్ అంటే ఏంటి, ఈ సైక్లోన్ రావటానికన్నా ముందు కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్నటువంటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది చాలా ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ సర్ఫేస్ అన్నటువంటిది పెద్దగా ఉండాలి. టెంపరేచర్ అబౌవ్ 27 degrees ఉన్నప్పుడే ఏమవుతుంది, మనకి మాయిశ్చర్ అన్నటువంటిది అవైలబిలిటీ ఉంటుంది, అంతేనా. ఇంకా వచ్చేసరికి కోరియాలిస్ ఫోర్స్ అన్నటువంటిది ప్రెజెంట్ అయి ఉండాలి. కోరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటి, ఎర్త్ మూమెంట్ వల్ల ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ని మనం కోరియాలిస్ ఫోర్స్ అంటాము. అలాగే అప్పర్ డైవర్జెన్స్ అన్నటువంటిది ఉండాలి, అప్పర్ డైవర్జెన్స్ ఆఫ్ ఎయిర్ అన్నటువంటిది ఉండాలి. ఇలాగా కొన్ని కండిషన్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాంటి కండిషన్స్ అన్నీ కనుక ఉంటే ఆ టైంలో మనకి సైక్లోన్ రావడానికి అవకాశాలు అన్నటువంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, సైక్లోన్స్లోకి వచ్చేసరికి ఒక లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది ఉంటుంది. ఆ లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది చుట్టూ ఆ క్లోజ్డ్ ఐసోబార్తో సరౌండ్ అయ్యి, సో ప్రెషర్ అన్నటువంటిది బయట సైడ్ ఎక్కువ ఉంటుంది, మిడిల్లో తక్కువగా ఉంటుంది. సో లో ప్రెషర్ ఉన్నప్పుడు కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల వాటి యొక్క పాత్ అన్నటువంటిది డిటర్మైన్ అవుతుంది. ఇలా వెళ్ళాలా లేకపోతే ఇలా వెళ్ళాలా అన్నటువంటి పాత్ దానివల్ల డిటర్మైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ లాగా వచ్చిందనుకోండి, సో సెంటర్లోనేమో తక్కువ కన్వర్జెన్షన్ అన్నటువంటిది ఉంటుంది. సో ఎయిర్ అన్నటువంటిది సెంటర్ దగ్గర కొలాయిడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ వల్ల అది పైకి వస్తుంది అనమాట. ఎయిర్ని ఆ సెంటర్ ఆఫ్ ద సిస్టమ్ నుంచి పైకి తోస్తుంది. సో లో లెవెల్ కన్వర్జెన్స్ అనేది ఉంటుంది, హై లెవెల్ డైవర్జెన్స్ అనేది ఉంటుంది. అంటే తక్కువకి వచ్చేసరికి ఇలా కన్వర్జ్ అవుతుంది, పైనకి వచ్చేసరికి ఇలా డైవర్జ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, చుట్టూ ఒక కాలం లాగా రావటము,
అలాగే పైనకు వచ్చేసరికి అప్పర్ ఎయిర్ డైవర్జ్ అవుతూ ఉండటం వల్ల ఇక్కడ పెద్ద పెద్ద క్లౌడ్స్ అన్నటువంటివి, అంటే ఎయిర్ మాస్ అన్నటువంటిది ఇక్కడికి వచ్చేసరికి కూల్ అవుతుంది. సో కూల్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, వెయిట్ అన్నటువంటిది వస్తుంది. సో వాటర్ అన్నటువంటిది ఇక్కడ ఎక్కువ ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. సో అది సర్కిల్ అవుతూ 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 వర్షాన్ని కురిపిస్తూ వస్తుంది. సో మనకి సైక్లోన్స్ అని, హరికేన్స్ అని, టైఫూన్స్ అనేసి, సో సేమ్ వెదర్ ఫినామిననే లొకేషన్ని బట్టి వీటికి డిఫరెంట్ పేర్లు ఉంటాయన్నమాట. మరి సైక్లోన్స్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి ఏంటి అన్నటువంటిది మనకు తెలుసు. హెవీ రెయిన్ఫాల్ వస్తుంది, స్ట్రాంగ్ విండ్స్ అన్నటువంటివి వస్తాయి, ఫ్లడ్స్ అన్నటువంటివి రావచ్చు, స్టార్మ్ స్ట్రడ్జెస్ అనేటివి వస్తాయి. దానివల్ల రకరకాల డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. అంటే ప్రాపర్టీ కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు? ఇందాక అనుకున్నాము ఖతార్ అన్నటువంటిది దీనికి డానా అన్నటువంటి పేరు పెట్టింది అని. మరి సైక్లోన్ నేమింగ్ ఎవరు పెడతారు? వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ నార్త్ ఇండియన్ ఓషన్లో నేమింగ్ గురించి చూసుకుంటుందన్నమాట. ఇందులో మొత్తం 13 మెంబర్ కంట్రీస్ అన్నటువంటివి ఉంటాయి. ఈ 13 మెంబర్ కంట్రీస్ కూడా డిఫరెంట్ నేమ్స్ అన్నటువంటివి ఇస్తాయి. సో ఒక నేమ్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని ఇంతకుముందు వాడి ఉండకూడదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు నెక్స్ట్ టైం కూడా. అలాగ కొన్ని కండిషన్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో అలా ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఎమర్జ్ అయినటువంటి ఈ సైక్లోన్కి పెట్టినటువంటి పేరేంటి? సైక్లోన్ డానా అన్నటువంటిది. ఎవరు పెట్టారు? ఖతార్ అన్నటువంటిది. ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.